ఇప్పుడు మనం చాకో ఆల్మండ్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. ఆల్మండ్స్ సన్నగా స్లైస్ చేసుకుని పెట్టుకున్నవి, 3 స్పూన్స్ ఆఫ్ బాదం అండి, అలాగే 50 గ్రామ్స్ ఆఫ్ డార్క్ కాంపౌండ్ చాక్లెట్, బేకింగ్ పౌడర్, బటర్ 2 క్యూబ్స్, వెనీలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసము, అలాగే మైదా 1 కప్పు, మెజరింగ్ కప్తో 1 కప్పు, ఐసింగ్ షుగర్ 1 కప్, 2 ఎగ్స్, 1/2 కప్పు ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. చాక్లెట్ కాంపౌండ్ని స్లైసెస్ చేసుకుందామండి. ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి. ఇప్పుడు ఇది బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మనము మెల్ట్ చేసుకుందామండి. చాక్లెట్ని హాట్ వాటర్ మీద పెట్టుకొని మెల్ట్ చేసుకోవాలి స్టవ్ మీద. దీంట్లో ఒక క్యూబ్ బటర్ వేస్తున్నానండి. దీన్ని మనం హాట్ వాటర్ పైన పెట్టుకొని మెల్ట్ చేసుకుందామండి. ఇలా బాయిలింగ్ వాటర్ మీద పెట్టుకొని మనం ఇలా మెల్ట్ చేసుకోవాలండి చాక్లెట్ని. అప్పుడు ఫాస్ట్గా మెల్ట్ అయిపోద్ది మనకు. మొత్తం చాక్లెట్ బటర్ మొత్తం లిక్విడ్ ఫామ్లోకి వచ్చేదాకా మెల్ట్ చేసుకోవాలండి మనం స్టవ్ మీదనే. ఇలా మెల్ట్ అయిపోవాలండి. పూర్తిగా మెల్ట్ అయిపోయాక మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. కొంచెం వెజిటబుల్ ఆయిల్ కూడా వేసుకొని ఇలా ఫ్రీ ఫ్లోయింగ్ లాగా వచ్చేలాగా చేసుకోండి. అలాగే మీ దగ్గర చాక్లెట్ కాంపౌండ్ లేకపోయినా పర్లేదండి, డార్క్ చాక్లెట్ అయినా వేసుకోవచ్చు, డైరీ మిల్క్ చాక్లెట్, క్యాడ్బరీస్ అయినా వేసుకొని ఇలా మెల్ట్ చేసుకొని చేసుకోవచ్చు మనం చాక్లెట్ ఈజీగా ఇంట్లో. మనం ఎగ్స్ని బీట్ చేసుకుందామండి. ఇప్పుడు ఎగ్స్ని మనం బీట్ చేసుకుందామండి స్టెప్ బై స్టెప్. ఎగ్స్ని ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఇలా 1 2 3 4 ఉందిగా, ఇలాగా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ మనం బీటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలండి. మనకు బాగా ఫ్లఫీగా వస్తుంది. చూడండి, ఇలా ఫోమీ కన్సిస్టెన్సీ రావాలి. మనం ఎంత ఫోమీగా బీట్ చేసుకుంటే అంత మనకి సాఫ్ట్గా వస్తుంది కేక్. చూడండి, 2 ఎగ్స్కి ఎంత ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చిందో మనకు. ఇలాగా 2 ఎగ్స్ కావచ్చు, 4 ఎగ్స్ కావచ్చు, మనం బాగా బీట్ చేసుకునే దాన్ని బట్టి కేక్ ఫ్లఫీనెస్ వస్తుంది. షుగర్ కొద్దిగా వేసుకుంటూ మనం బీట్ చేసుకుందామండి. ఇప్పుడు షుగర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మెంటల్ చాక్లెట్ని మనము ఈ ఎగ్స్ బ్యాటర్లోకి వేసుకుందామండి. వేసుకొని బీట్ చేసుకుందాం మనం. వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. మైదా యాడ్ చేసుకుంటున్నానండి. మైదా మనం జల్లెడ పట్టుకునే వేసుకోవాలి ఏ కేక్ అయినా సరే. బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోద్ది, మనము ప్రత్యేకంగా కలపాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుందామండి. రెడీ అయిపోయిందండి మన బ్యాటరు. ఇప్పుడు మనము కేక్ మౌల్డ్లోకి బటర్ పేపర్ యాడ్ చేసుకొని కేక్ బ్యాటర్ని మనం అందులోకి తీసుకున్నాము. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం మనం. ఇప్పుడు బటర్ పేపర్ పెట్టి ఆయిల్ రాసేసుకున్నానండి. ఇప్పుడు బ్యాటర్ని మనం మౌల్డ్లోకి తీసుకున్నాం. మనం చాక్లెట్ కేక్ని పిల్లలకి చాలా ఇష్టమైన కేక్ కదండి, ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంట్లో హెల్తీగా మనం ఏం కెమికల్స్ వాడకుండా, ప్రిజర్వేటివ్స్ వాడకుండా చేసుకోవచ్చు. బ్యాటర్ మౌల్డ్లోకి తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ట్యాప్ చేసుకుందాం ఒక 2-3 టైమ్స్. గ్యాస్ బబుల్స్ రిలీజ్ అవుతాయండి. ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లోకి ఈ బ్యాటర్ని పెట్టుకుందామండి. హీటింగ్ కోసం 180 degreesలో 5 minutes పెట్టుకున్నానండి. ఇప్పుడు 40 minutes పెట్టుకుంటున్నాను 180 degrees టెంపరేచర్లో.
ఆఫ్టర్ 40 minutes చూద్దామండి. చూడండి మన కేక్ బాగా హైట్ వచ్చింది, రైస్ బాగా అయింది 4 inches వరకు. అలాగే మంచిగా కలర్ వచ్చింది, మంచి ఫ్లేవరిష్గా ఉంది స్మెల్. మనం ఈజీగా ఇలాగ సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో. మనం దీన్ని స్లైసెస్గా కట్ చేసుకొని గార్నిష్ చేసుకుందామండి చాక్లెట్తో. ఈ విధంగా 3 slices చేసుకున్నానండి మన కేక్ని. ఇప్పుడు దీన్ని మనం ఆల్మండ్స్తో చాక్లెట్స్తో గార్నిష్ చేసుకుందాము. 1 by 1 లేయర్కి మనం చాక్లెట్ సిరప్తో, మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకుందామండి. చాక్లెట్ స్ప్రెడ్ చేసేసుకున్నానండి ప్రాపర్గా. ఇప్పుడు ఆల్మండ్స్తో ఒక లేయర్ ఫిల్ చేసుకుందాం మనం ఏ పీస్ తిన్నా కూడా మనకు ఆల్మండ్స్ తగులుతూ ఉన్నాయండి ఈ కేక్లో. ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టుకొని మనం చాక్లెట్ స్ప్రెడ్ చేసుకుందామండి సేమ్ ప్రాసెస్లో. సెకండ్ లేయర్ కూడా అయిపోయిందండి, చాక్లెట్ స్ప్రెడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆల్మండ్స్తో డెకరేట్ చేసుకుందాం. మనం ఇంట్లోనే బర్త్డే పార్టీస్కి, కిట్టి పార్టీస్కి, సింపుల్ సెలబ్రేషన్స్కి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇలాగా కేక్స్ని. థర్డ్ లేయర్ ఫైనల్ లేయర్ పెట్టేసుకున్నాం, మనం డెకరేట్ చేసుకున్నాం చాక్లెట్ సిరప్తో. మనం బయట నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా మనకు ఇంట్లో ఉండే క్యాడ్బరీస్ చాక్లెట్స్తో కూడా ఇలా చేసుకోవచ్చు అండి చాక్లెట్ సిరప్ని మనము. లేదా హర్షీస్ సిరప్ ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఉంటున్నాయి, దాంతో కూడా ఇలా చేసుకోవచ్చు మనం చాక్లెట్ స్ప్రెడ్. థర్డ్ లేయర్ ఫైనల్ లేయర్కి గార్నిషింగ్ చేసుకుందామండి. అలాగే మీరు గోధుమ పిండితో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు అండి మైదా పిండిని. మనం రాబోయే వీడియోస్లో అది కూడా చేసి చూపిస్తాను, హెల్దీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో. ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి, బేకరీ ఫ్లేవరే వస్తుంది మనకి ఇంట్లో చేసుకున్నా కూడా. సో పిల్లలు కూడా ఇష్టపడతారు. మనం ఇప్పుడు చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకుందామండి. అంతే అండి, ఎంతో సింపుల్, టేస్టీ, హెల్దీ కేక్. ఇంట్లో మనం ప్రిజర్వేటివ్స్ వాడకుండా హ్యాపీగా సింపుల్గా ఒక ½ an hourలో చేసుకోవచ్చు. బర్త్డే పార్టీస్కి, యానివర్సరీస్కి, ఏ కిటీ పార్టీస్కైనా, ఎటువంటి సింపుల్ అకేషన్స్కైనా మనం ఇలాగ సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ప్రతి బయటికి ఆల్మండ్ తగిలేలాగా డెకరేట్ చేసుకున్నాం మనము. సో సింపుల్గా బయట దొరికే పేస్ట్రీస్ కంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది ఇంట్లోనే మనం ఇలా చేసుకుంటే. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి మన కేక్ని. చాలా సాఫ్ట్గా కరెక్ట్ ఫ్లేవర్స్తో బేకరీలో ఎలాగుందో అలాగే ఉందండి కేక్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి, న్యూ ఇయర్ స్పెషల్గా మీరు కూడా ఇంట్లో. సింపుల్గా, టేస్టీగా, చాలా యమ్మీగా ఉంది.